నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి గుంటూరు జిల్లాల ఖోఖో పోటీలు ప్రారంభం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిర్వహించిన ఖోఖో క్రీడా పోటీలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల వారీగా ఎంపికైన ప్రతిభావంతులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో 854 పీఈటీ పోస్టుల నియామకం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగింది. అయితే గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ఒక్క పీఈటీ పోస్టు కూడా భర్తీ కాలేదు. ఉపాధ్యాయ నియామకాలు చేస్తానని చెప్పి జగన్ ప్రభుత్వం యువతను మోసం చేసింది అని పేర్కొన్నారు. అలాగే వైకాపా ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా రంగాన్ని వ్యాపారీకరిస్తూ వేల కోట్ల రూపాయలను దోచుకుందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఇంకా చాలా మంది ఉన్నారు మీతో పాటు చదువుకున్నటువంటి పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈ సెలక్షన్స్ కి రాలేకపోయారు. మీరు బాగా ఆడారు. ఈ ముందు ఈ సెలక్షన్ కోసం ఇక్కడికి ఆ టీం నుండి మీ మండలం నుండి సెలెక్ట్ అయ్యి ఇక్కడికి రావడం చాలా అభినందనీయం. ప్రతి మండలం నుండి ఒక టాలెంటెడ్ టీంని సెలెక్ట్ చేసి ఇక్కడ జిల్లాకి ఫ్యూచర్లో స్టేట్కి ఆడబోయే ఏజ్ అండర్ ది ఏజ్ 14 to 17 ఏజ్ గ్రూప్లో రానున్న కాలంలో జిల్లాలో ఖోఖో టీంలు ఆడటానికి, స్టేట్ టీంలో ఆడటానికి మరి ఇక్కడ సెలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఇక్కడ సెలక్షన్ కూడా మంచి జడ్జిలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా గత 15 సంవత్సరాల్లో పీఈటీ టీచర్స్ నియామకాలు చాలా తక్కువ ఉన్నాయి. మన రాష్ట్రంలో 850 టీచర్స్ పీఈటీ నియామకాలు చేసింది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఏ స్కూల్ అయినా తీసుకోండి, ఆ స్కూల్లో క్రమశిక్షణ ఉంది అంటే, ఆటలు బాగా ఆడుతున్నారు, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ బాగుంది అంటే అక్కడ పీఈటీ టీచర్ ఉన్నారని అర్థం చేసుకోవాలి. దురదృష్టం చాలా సంవత్సరాల్లో చాలా స్కూల్లో టీచర్స్ లేకపోవడం బాధాకరం. గతంలో 5 ఏళ్ళు వైసీపీ పాలనలో ఒక్క పీఈటీ టీచర్ పోస్ట్ నియామకం చేయలేదు, ఒక్క స్కూల్ స్టేడియం బాగు చేయలేదు, స్కూల్ గ్రౌండ్ బాగు చేయలేదు. 5 ఏళ్ళ వైసీపీ పాలనలో ఆడదాం ఆంధ్ర అన్నారు, 100 కోట్ల రూపాయల నిధులు దోచుకున్నారు. చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రం నుండి గేమ్స్ కి ప్రాధాన్యత తగ్గిపోయింది. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో స్కూల్ గ్రౌండ్స్ అభివృద్ధి చేసిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. స్కూల్లో టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటే ఫిల్ చేయలేదు, పీఈటీల పోస్టులు ఖాళీలు ఉంటే ఫిలప్ చేయలేదు. 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తామని, పీఈటీల ఉద్యోగాలు నియామకం చేస్తామని 5 సంవత్సరాల్లో ఒక్క పోస్ట్ కూడా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలందరూ 94% ఎన్డీఏ ఎమ్మెల్యేలను గెలిపించి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే 16,340 టీచర్ ఉద్యోగాల నియామకం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దానికోసమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మన యువ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారు ఈరోజు చక్కగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. చక్కగా పిల్లల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నటువంటి అన్ని పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మన జిల్లాలో సుమారు 167 పోస్టులు సమైక్య గుంటూరు జిల్లాలో పీఈటీ పోస్టులు నియామకాలు జరిగితే, అందులో ఒక పల్నాడు జిల్లాలోనే 120 పోస్టులు నియామకం జరగటం ఎంతో అభినందనీయమని సందర్భంగా తెలియజేస్తున్నా. వినుకొండపట్నం నడిబొడ్డున ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా 108 కలశములతో అమ్మవారికి అభిషేకాలు, రుద్రహోమము, చండీ హోమము, నవగ్రహ హోమాలు నిర్వహించారు. సాయంత్రం మహిళలతో కుంకుమ పూజ. రేపు ఉదయం కొత్తగా నిర్మించిన తాత్కాలిక దేవాలయం బాలాలయంలోకి అమ్మవారిని ప్రతిష్ఠించడంతో కార్యక్రమం పూర్తి అవుతుందని నిర్వాహకులు తెలిపారు. శ్రీ పోలేరమ్మ తల్లి వినుకొండ గ్రామ దేవత కులమతాలకు అతీతంగా వినుకొండపట్నంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పునర్నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలని పూజారి తెలియజేశారు. కార్యక్రమాలు బద్వేలుకు చెందిన బ్రహ్మశ్రీ శివకుమార్ శాస్త్రి, ఎంఏ సహస్రాధిక ప్రతిష్టాచార్యులు, ఋగ్వేద జ్యోతిష పండితులు, బద్వేల్ వాస్తవ్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వారు ఈ సందర్భంగా తెలియజేశారు. పోలేరమ్మ తల్లి దేవినే నమః. మేము ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో
ఇప్పుడు బాలాలయం అనేటటువంటిది నిర్మించి అమ్మవారిని 3 రోజులు శాంతింపజేసి అమ్మవారిని బాలాలయంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా రాత్రి గణేష పూజ, నవగ్రహ పూజలు జరిగినాయి. ఈ రోజు ఉదయము 108 కలశాలతోటి అమ్మవారిని అందరము కూడా అభిషేకం చేయడం జరిగింది. తదనంతరం ఇప్పుడు చండీ హోమం, రుద్ర హోమం, గణపతి హోమం అన్ని హోమాలు జరుగుతున్నాయి. సాయంత్రం కూడా రేపు ఉదయం కూడా అఘోర పూజ అన్నీ జరుగుతున్నాయి. పూజలన్నీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీర్వచనానికి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుచున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, గ్రామదేవత ఊరికి అందరికి సంబంధించింది కాబట్టి అందరూ ఎంతో కొంత సహాయం చేసి ఈ గుడి నిర్మాణానికి అందరూ మన తరంలో ఈ గుడి నిర్మాణం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా ఈ గుడిని నిర్మించాలి. ఇది 500 సంవత్సరాలు నాటిది, అంటే 5 తరాలు గడిచిపోయినాయి. కానీ మన తరంలోనే నిర్మించడానికి మనకు అమ్మవారి హక్కు ఇచ్చింది కాబట్టి దాన్ని మనందరం సద్వినియోగం చేసుకుందామని కోరుకున్నాం. భక్త మహాశైలారా, మన గ్రామంలో వినుకొండ గ్రామంలో ప్రజానిక దీక్ష పురస్సరముగా 3 రోజుల దీక్షతో ఎన్నో శతాబ్దాల దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి గ్రామశక్తి స్వరూపమైనటువంటి పోలేరమ్మ తల్లి యొక్క నూతన దేవాలయ నిర్మాణార్థమై పోలేరమ్మ తల్లి యొక్క కళాకర్షణ పూజా కార్యక్రమాలు 3 రోజులు నిర్ణయించినారు. దానిలో భాగంగా నిన్న గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభమై కంకణాలు కట్టించి దీక్ష ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం విశేషంగా ఆ పోలేరమ్మ తల్లికి 108 కలశములతో ముత్తైదువులతో అభిషేకం చేయించడం జరిగింది. అలానే పంచామృతములతో సుగంధ ద్రవ్యములతో అమ్మవారికి అభిషేకం చేయించడం జరిగింది. అలానే ఈరోజు శుక్రవారం విశిష్టంగా అమ్మవారికి రుద్రయాగము, చండీయాగ మహోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నవి. ఈరోజు సాయంత్రం ప్రదోషకాల సమయంలో పోలేరమ్మ తల్లికి ప్రీతికరంగా సామూహిక కుంకుమార్చన, 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం చేయడం అమ్మవారి యొక్క అనుగ్రహము చేత ఈ సంకల్పము ఈ విధంగా జరుగుతూ ఉన్నది. అలానే రేపు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటల నుంచి అమ్మవారి యొక్క కళాకర్షణ కార్యక్రమం అనేది మొదలవుతుంది. ఉదయం 9 గంటలకల్లా ఈ కళాకర్షణ, జీర్ణోద్ధరణ, బాలాలయ ప్రవేశ మహోత్సవములన్నీ కూడా పరిపూర్ణమవుతాయి. కావున భక్త మహాశైలందరూ కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారి యొక్క కళాకర్షణ కార్యక్రమాల్లో పాల్గొని తరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక నూతన దేవాలయం కడితే, అంటే ఒక 100 నూతన దేవాలయాలు కట్టిన పుణ్య ఫలితము, ఒక శిథిలావస్థకు వచ్చినటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించి దాన్ని మళ్ళా నూతనంగా దేవాలయం నిర్మించి ఆ దేవతను మళ్ళా అక్కడ ప్రతిష్టాపన చేస్తే 100 నూతన దేవాలయాలు కట్టిన పుణ్య ఫలితం వస్తుంది. ఆ కట్టించే సంకల్పం చేసిన వారు, అంటే ఇక్కడ 4 రకాల వ్యక్తులకు ఆ పుణ్య ఫలితం వస్తుంది. వాళ్ళు ఎవరెవరంటే కర్త, కార్యతశ్చైవ, ప్రేరకశ్చ, అనుమోదక అని అంటారు. కర్తలు దీన్ని ముందు నుంచి తీసుకుపోయేవాళ్ళు, కార్యకర్తలు వారికి సహకరించి ప్రతి పనిలో కూడా చేదోడుగా వాదుడుగా ఉండి అన్ని పనుల్లో సహకరించే వారికి కూడా ఆ వంశమంతా తరించే రీతిగా ఉండేటువంటి ఫలితాన్ని అమ్మవారిస్తుంది. అలానే ఈ కార్యక్రమానికి మాట సాయం గాని, ధన సాయం గాని, వస్తు సాయం గాని చేసిన వారి యొక్క వంశాలన్నీ కూడా తరిస్తాయి. అలానే ప్రేరణ, ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే ఎవరైనా మంచి కార్యక్రమం చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు అని మనల్ని అభినందించే వారికి కూడా ఈ పుణ్యంలో భాగం ఏర్పడుతుంది. కాబట్టి అమ్మవారి యొక్క శక్తి మహిమాన్వితమైంది, అందరినీ ఉద్ధరింపజేసేది, వంశములన్నీ తరింపజేసేది. దేవాలయ ప్రతిష్టలు గాని, దేవతలకు పూజలు కాని ఇవన్నీ కూడా వారి వంశం ఆ తరం వరకే ఉండదమ్మా, తరతరాల వరకు కొనసాగుతూనే ఉంటుంది. అంతటి మహద్భాగ్యము ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమాల్లో, కళాకర్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం, సహాయపడడం, అది చందారూపేణ, వస్తురూపేణ, ధనరూపేణ అనేక విధాలుగా మనం ఆ కార్యక్రమానికి సహాయపడినట్లయితే మన యొక్క జన్మ తరించిపోతుంది. అసలు మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇంకొక జన్మ లేకుండా చేసుకోవడమే. ఆ విధంగా చేసుకోవాలంటే ఇటువంటి ప్రతిష్టలు మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమ, కళాకర్షణ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ముఖ్యంగా కోరుచున్నాం. దశాబ్దాలుగా పర్యావరణం, విద్య, వైద్యం, సామాజిక శాంతి వంటి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా రోటరీ కృషి అమూల్యమని, రోటరీ ద్వారా సమాజానికి సేవ చేస్తున్న నాగేంద్రుడు మాస్టర్ వంటి వారు అభినందనీయులని శావలపురం మండల్ విద్యాశాఖాధికారి సాంబశివరావు అన్నారు. శావలపురం జిల్లా పరిషత్ హైస్కూల్కు వినుకొండ మండలం పెరుమాపల్లిలో ప్రాథమిక పాఠశాలల కార్యాలయాలకు అవసరమైన ఇనుప బీరువాలను రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ అందజేసింది. విద్యార్థులు ఎక్కువగా ఉండి మంచి ఫలితాలను అందిస్తున్న శావలపురం ఉన్నత పాఠశాలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించడానికి రోటరీ క్లబ్ కృషి చేస్తుందని
రోటరీ అధ్యక్షులు ఏరువ వెంకటనారాయణ అన్నారు. తమ పాఠశాలకు అడిగిన వెంటనే ప్రోత్సాహకాలు అందిస్తున్న రోటరీ క్లబ్ వారికి ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండలోని శ్రీనివాస్ నగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ నందు కార్తీక మాసం పురస్కరించుకొని స్వామివారికి పంచామృత అభిషేకము అనంతరం హోమం తదుపరి స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, స్థానిక సభ్యులు, దేవస్థాన అధ్యక్షులు శ్రీ రెడ్డి బంగారయ్య, సెక్రటరీ అచ్యుత కృష్ణ సుబ్బారావు, ట్రెజరర్ కాళ్ళ రామకోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు దోగిపత్తి వెంకట ప్రసాదరావు, అన్నా వీరబ్రహ్మం, కొత్తమాస పెద్దరాములు, అన్నా చిన్న సుబ్బారావు, రామడుగు కోటేశ్వరరావు, సనిశెట్టి లక్ష్మీనారాయణ, మోటమర్రి నాగేశ్వరరావు, సూర్య వెంకట సుబ్బయ్య మొదలగు వారు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వాళ్ళంతా శ్రీనివాస్ నగర్ వినుకొండలో వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా చక్కగా ప్రోగ్రామ్స్ అన్ని కూడా చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నందుకు కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకించి పుష్పయాగం మూడోసారి, ఇది 3వ సంవత్సరం చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. అలాగే వెంకటేశ్వర స్వామికి అభిషేకం, పుష్పయాగం, స్వామివారి అభిషేకం, అన్నదాన కార్యక్రమాలు చాలా విస్తృతంగా విశేషంగా భక్తులందరి యొక్క సేవలో వెంకటేశ్వర స్వామి ధరిస్తున్నారు. అన్నప్రసాద కార్యక్రమం కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రతి సంవత్సరం ఇలాగే మరి పుష్పయాగ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించాలని మా వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అందరికీ వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని, ఈ సంవత్సరం బాగా పంటలు బాగా పడి దిగుబడులు బాగా వచ్చి రైతులకి మంచి లాభాలు రావాలని, వ్యాపారాలన్నీ బాగా అభివృద్ధి చెందాలని వెంకటేశ్వర ప్రార్థిస్తున్నాం. భక్తులందరికీ కూడా అండగా ఉండి భక్తులందరి కోరికలు నెరవేర్చాలని ఆపద భక్తులు వారిని వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన గారికి, అలాగే షకీల్ గారికి, వచ్చినటువంటి భక్తులందరికీ, కౌన్సిలర్లకు, మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి ఆశీస్సులతో దయతో ఈ నియోజకవర్గం మొత్తం రైతులకు మంచి జరగాలి, జీవరాజుల గారి నేతృత్వంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటూ, అదేవిధంగా కమిటీ వారు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఆ దేవుడికి చేస్తూ భక్తులందరూ కూడా వారి ఆశీస్సులు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, కౌన్సిలర్ గారికి, షకీల్ గారికి పేరు పేరున వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఇంతటితో వెల్లాను సమాప్తం. తిరిగి రేపటి వెల్లానుస్లో కలుసుకుందాం. నమస్కారం.